మనకి శ్రావణ మాసం వచ్చిందండి. శ్రావణ మాసం రాగానే జనరల్గా ఏంటిదంటే ఈ శ్రావణ మంగళవారం నోములు, శుక్రవారం నోములు, శ్రావణ అమ్మవారి వ్రతము ఇవి అవుతాయి. అయినప్పుడు పేరంటము నోములు వీటికి వెళ్ళినప్పుడు మనకి శనగలు ఇస్తారండి. శనగలు చాలా వచ్చేస్తాయి మనకి ఇంటికి. శనగలు నానబెట్టిస్తారు, కొంతమంది కొద్దిగా పోపులు వేసిస్తారు, రకరకాలుగా ఇస్తారు. శనగలు వస్తాయి కంపల్సరీ. శనగలు మనకి ఈ 4 వారాలు ఇంట్లో చేరుతాయండి. వాటిని ఏం చేద్దామంటే జనరల్గా నానబెట్టిస్తారు, మనం నానబెడదామండి. మళ్ళీ ఒక రాత్రి అంతా నానబెట్టి పొద్దున్నే మంచి కడిగేసి నాకు పక్కన పొయ్యిలో ఉడుకుతున్నాయండి, మెత్తగా ఉడకబెట్టండి. అవి ఉడుకుతాయి. దాని తర్వాత ఏం చేద్దామన్నా చూద్దాం. ఆ లోపల మీరు ఏం చేయండి అంటే దీనికి ఒక మసాలా చేసుకుందామండి. ఉల్లిపాయలునే కదా, ఉల్లిపాయలు సన్నగా తరుగుదాం. నేను ఈ కప్ అంతా శనగలు తీసుకున్నాను, దానికి ఒక 6 ఉల్లిపాయలు అండి, చిన్నవి ఈ సైజు ఉల్లిపాయలు తీసుకొని వీటిని కట్ చేసుకున్నాం, సన్నగా కట్ చేసుకున్నాం. దానికి ఏంటంటే ఒక 1/2 టేబుల్ స్పూను మిరియాలు, 1.5 టేబుల్ స్పూను ధనియాలు, ఒక కరివేపాకు రెబ్బ, ఉల్లిపాయలు. వీటిని పచ్చి కొబ్బరి కూడా కావాలండి. పచ్చి కొబ్బరి ఒక సగం కాయంతా పచ్చి కొబ్బరి. వీటన్నిటిని వేయించుకుందాం. నేను వేయించడం అవి చూపెడతాను ఇప్పుడే. నాకు పక్కన శనగలు కూడా ఉడుకుతాయి మనకి. రైట్, కట్ చేసుకుందాం. కట్ చేసుకుని నెక్స్ట్ ప్రాసెస్ చూద్దాము. ఫస్ట్ అయితే ఇవి వేయించుకుందామండి. ఈ లోపల మీరు ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని వీడియోని షేర్ చేసి ఒక లైక్ కొట్టరండి. నేను కట్ చేసుకుని రెడీగా ఉంటాను. మనకి నూనె కాగానే ఏం చేసాము, మిరియాలు ధనియాలు వేసాము, కరివేపాకు వేసేసుకుందాం, పచ్చి కొబ్బరి కోరి రెడీగా పెట్టుకున్నాం. ఇక్కడ పక్కన మనకి శనగలు ఉడుకుతున్నాయి. ఈ ఉడికే శనగలు ఏం చేద్దామంటే పచ్చిమిరపకాయలు, 2 పచ్చిమిరపకాయలు కారాన్ని చూసేసుకోండి, కొద్దిగా కరివేపాకు ఇక్కడ వేస్తాము, అక్కడ వేస్తాము, ఉల్లిపాయలు దీంట్లో వేయిస్తాము. కట్ చేసిన ఉల్లిపాయలు కొన్ని శనగల్లో వేయాలి. మనం ఇది గ్రైండ్ చేసుకుంటామండి, దీన్ని మసాలా చేసుకుంటాం. సో ఇక్కడ ఉల్లిపాయలు కూడా వేసేసాం. ఇక వేగుతాయి, అన్నీ కరెక్ట్గా వేగుతాయి. ధనియాలు ఇవన్నీ కలిసి చక్కగా వేగుతాయి. ఎర్రగా వేయించుకోవాలండి. కొబ్బరి కూడా వేసిన తర్వాత రంగు వస్తుంది. మనం దీంట్లో పచ్చి కొబ్బరి వేస్తే ఒక రుచి ఉంటుంది, ఎండు కొబ్బరి వేస్తే ఒక రుచి ఉంటుంది. కాకపోతే పచ్చి కొబ్బరి రుచే తినడానికి బాగుంటుందండి, రుచిగా ఉంటుంది. ఒకవేళ పచ్చి కొబ్బరి లేకపోతే ఎండు కొబ్బరి వాడండి, కానీ పచ్చి కొబ్బరికే ప్రిఫరెన్స్ ఇవ్వండి. రైట్, ఇది ఏం చేద్దామంటే ఇప్పుడు పక్కన మనకి శనగలు ఉడుకుతున్నాయి కదా, దాంట్లో ఉల్లిపాయలు వేసేసుకుందాం. ఉడుకుతాయండి, 2 నిమిషాలు అవి కూడా ఉడుకుతాయి. రైట్, నేను ఇప్పుడు ఏం చేస్తాను అంటే వేగి కొద్దిగా ఎర్రబడే టైంలో పచ్చి కొబ్బరి వేసుకుంటా. మనకి ఇక్కడ ఉల్లిపాయలతోటి ఉడుకుతుంది కదా శనగలు, దాంట్లో పచ్చిమిరపకాయలను కరివేపాకు కూడా వేసేసాం. వేసేసి ఉడకనిద్దాము. అయితే ఈ శనగలు మనం ఉడికే టైంలో ఏం చేద్దామంటే కొద్దిగా పసుపు, ఉప్పు, కొద్దిగా నూనె ఒక 1/2 చెంచా నూనె వేసి ఉడకబెట్టండి. మెత్తగా ఉడకాలండి. మెత్తగా ఉడికితే ఏం కాదు, ఉడకనియండి. ఉడుకుతూ ఉంటుంది, దాంతోపాటు ఇవి కూడా ఉడుకుతాయి. మనం ఇక్కడ కరివేపాకు ఇక్కడ వేసాము, ఈ మసాలా వేసాము, ఇక్కడ ఉప్పు ఇక్కడ కొద్దిగా వేసాము, ఇక్కడ ఉప్పు ఇక్కడ కూడా వేస్తాము. రైట్, కొబ్బరి ఇక్కడ మనం ఒక చోట వేస్తున్నామండి. మనం ఇప్పుడు ఏం చేద్దామంటే ఇది వేయించుకుందామండి, కొద్దిగా ఎర్రగా వేయగానియండి. వేగిన తర్వాత దీన్ని పచ్చి కొబ్బరి కలుపుకొని చల్లార్చి దీన్ని గ్రైండ్ చేసుకుందాం. నేను వచ్చే వారం కూడా ఈ శనగలతో కర్రీ చేయడానికి చూస్తానండి. మనకి శనగలు ఈ శ్రావణ మాసంలో బాగా వస్తాయి, సద్వినియోగం చేసుకుందాం. రైట్, ఇప్పుడు ఏమైంది, మనకి ఉల్లిపాయలు వేగాయండి, ఎర్రగా వేగాయి. ఇంట్లో పచ్చి కొబ్బరి వేసేసుకుందాం. సన్నగా తురిమి పెట్టుకున్నాం కదా, ఆ పచ్చి కొబ్బరి కూడా ఇది మొత్తం అన్నీ కలిసి ఇప్పుడు ఎర్రగా వేగాలండి. వేగిన తర్వాత చక్కగా చల్లార్చి కొద్దిగా నీళ్ళు వేసి గ్రైండ్ చేసుకుందాం. 1 నిమిషం నేను చూపెడతాను. ఇప్పుడు ఎర్రగా వేగిన తర్వాత ఇప్పుడు మనకు 1 కప్పు శనగలు తీసుకున్నామండి. దీనికి కావాల్సిన పదార్థాలు చెప్తున్నానండి. 1 కప్పు శనగలు, ఉల్లిపాయలు తీసుకున్నామండి. ఉల్లిపాయలు సైజుని బట్టండి, నేను ఒక 8 తీసుకున్నాను. దీంట్లో కొన్ని ఉల్లిపాయలు వేసాం ముక్కలు. పక్కన శనగలు ఉడుకుతున్నాయి కదా, దాంట్లో ఉల్లిపాయలు వేసాం. కరివేపాకు ఒక 2 రెమ్మలు తీసుకోండి, 2 రెబ్బలు, ఒక రెబ్బ ఇక్కడ వేసుకున్నాం, ఒక రెబ్బ ఇక్కడ వేసాం. ధనియాలు 1.5 టేబుల్ స్పూను, మిరియాలు 1/2 టేబుల్ స్పూను,
తర్వాత పచ్చిమిరపకాయలు ఒక 4 కారాన్ని చూసి వేసుకోండి. కారం ఎక్కువ ఉంటే కనుక 2 సరిపోతాయి. కారం బాగా తినగలుగుతాం అనుకుంటే కనుక 4 వేయండి. చిన్న ఉల్లిపాయలు చెప్పే కదా, చిన్న ఉల్లిపాయలు. ఉప్పు అండి, ఉప్పు మనం ఈ వేగేటప్పుడు దీంట్లో వేసుకుంటాము. శనగల్ని ఉడకబెట్టేటప్పుడు దాంట్లో వేస్తాము. తర్వాత కూర మొత్తం అయిపోయిన తర్వాత సరి చూసుకునేటప్పుడు కూడా సరి వేసుకుంటాం. కాబట్టి 1 టేబుల్ స్పూన్ల నూనె మనం ఉప్పు అవసరం అండి. తర్వాత నూనె 1.5 టేబుల్ స్పూన్ వరకు పడుతుందండి. ఇక్కడ మనకి పడుతుంది. తర్వాత పోపుకండి, పోపుకి కొబ్బరి నూనె ఉంటే కనుక కొబ్బరి నూనెతో వేయండి. అదర్వైజ్ మామూలు నూనె కానీ నెయ్యి కానీ ఏం లేదండి. ఆవాలు, జీలకర్ర, ఎండుమిర్చి, కొద్దిగా ఇంగువ వేసి పోపు వేసుకుందాం. రైట్, ఇవి కావాల్సిన పదార్థాలు. ఇప్పుడు ఏం చేద్దామంటే ఇది కొద్దిగా వేగనియండి. వేగిన తర్వాత గ్రైండ్ చేద్దాం. ఉల్లిపాయలు వేగిపోయాయి. ఏం చేద్దాం, స్టవ్ ఆర్పేసుకొని దీన్ని చల్లార్చి కొద్దిగా నీళ్లు చల్లుకొని పేస్ట్ చేసుకుందాం. చేసి పక్కన ఉడుకుతున్నటువంటి శనగల్లో కలుపుదాము. ఎంత కలుపుదాం, ఎలా కలుపుదామని ఇప్పుడే 2 నిమిషాలు చల్లార్చి పేస్ట్ చేసుకుని వస్తా. శనగలు అవి ఉడుకుతున్నాయి కదా, ఉల్లిపాయలు వేసాం కదా, మంచిగా చక్కగా ఉడికాయి. కరివేపాకు, పచ్చిమిరపకాయలు అన్నీ. ఇది మనం గ్రైండ్ చేసి పెట్టుకున్నటువంటి మిక్సర్ పేస్ట్, ఉల్లిపాయలు, కొబ్బరి, అవన్నీ ధనియాలు వేసి వేయించాం కదా, వేయించి పేస్ట్ చేసుకున్నటువంటి పేస్ట్ దీంట్లో వేసేసుకుందాం. ఉల్లిపాయలు బాగా ఎర్రగా వేగాలి. ఆ విషయాన్ని మర్చిపోకండి. ఉల్లిపాయలు దీనికి ప్రాణం. రుచి అద్భుతంగా ఉంటుందండి. చపాతీలోకి, రైస్లోకి జబర్దస్త్ ఉంటుంది. రైట్, ఒక 2 నిమిషాలు ఇది మనం ఒకసారి ఉప్పు సరి చూసుకుందాం. ఒకసారి ఉప్పు సరి చూసుకొని నీళ్ళలోకి సరి చూసుకొని ఏం చేద్దాము అనేది చూద్దాం. 1 నిమిషం అండి. ఉల్లిపాయలు ప్రాణం ఎందుకంటే అండి, మనం దీంతో పాటు ఉడికిన ఉల్లిపాయ ఒక టేస్ట్ ఉంటుంది. వేయించి పేస్ట్ చేసాం కదా, అదొక టేస్ట్ ఉంటుంది. పోపుతో పాటు 2 ఉల్లిపాయ ముక్కలు కూడా వేసి వేయించండి, ఎర్రగా వేయించండి. ఆవాలు, జీలకర్ర, కొద్దిగా ఇంగువ, ఎండుమిరపకాయ, జీలకర్ర, కొద్దిగా 2 సన్నగా తరిగినట్టు ఉల్లిపాయలు, ఆ పోపు వేయండి. దాని రుచి ఉంటుందండి, అద్భుతం అండి, వర్ణనాతీతం, చాలా బాగుంటుంది. ఉడుకుతుందండి. 1 నిమిషం మూత పెట్టి 1 నిమిషం వదిలిపెట్టిన తర్వాత దీనికి పోపు అది చూద్దాం. మనకి ఉడికిపోయిందండి. పక్కన పొయ్యి మీద సన్నసగ మీద పెట్టుకుందాము. దీంట్లో పోపు ఆవాలు, జీలకర్ర, ఎండుమిర్చి, 2 ఉల్లిపాయ ఉండండి, సన్నగా తరిగి ఉల్లిపాయలు ఉంటే కొబ్బరిని పోపేయండి. కొబ్బరిని లేకపోతే కనుక నేతి పోపేయండి. నెయ్యి కూడా అవైలబుల్ లేకపోతే కనుక నూనె పోపేయండి. చాలా అంటే చాలా బాగుంటుందండి. 1 నిమిషం ఇది నేను పక్కన సన్నటి సగం మీద పెట్టుకొని పోపు అది వేసుకొని ఆఖరి స్టేజ్ మీకు చూపెట్టేస్తా. ఇది మనకి తయారైనటువంటి శనగల కూర. శ్రావణ మాసంలో మనకి విరివిగా దొరుకుతాయండి. మళ్ళీ చెప్తున్నాను, ఉల్లిపాయలు దీనికి ప్రాణం. చెయ్యండి, అద్భుతంగా ఉంటుంది రుచి. దోశలతో కూడా బాగుంటుందండి. దోశలు, చపాతీ, రైసు వీలుంటే కనుక ఉత్తి తినేసేయండి. అద్భుతంగా ఉంటుంది మసాలా. అది దీనికి వేసిన మనం మసాలా చేసాం కదా, చాలా బాగుంటుందండి. వెంటనే చేసుకోండి. చేసి తిని రుచి ఎలా వచ్చిందో కామెంట్ చేయండి. మరో మంచి వంటతో మళ్ళా కలుద్దాం. థ్యాంక్స్.